వాళ్ళు ఇంజక్షన్ ద్వారా నాకు ఇక్కడ చిన్న సర్జరీ చేసిండ్రు. ఆ సర్జరీకి చాలా ఖర్చు అయింది సార్. 50,000 అయింది ఆపరేషన్కి, ఇంజక్షన్కి అంతా. మళ్ళీ పైన మా ఎక్స్రేలు అవి 30,000 అయింది. వాటన్నిటి చూపిస్తున్నాము. కానీ వాళ్ళు ఏం చేసిందంటే రోజు అవన్నీ పెట్టినా కూడా ఫిజియోథెరపీ రమ్మన్నారు. వాళ్ళ దగ్గర ఉంది. రోజు వెళ్తున్నా నేను. రోజు 1 టైం వెళ్ళి ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాను. దానికి డైలీ 500 అవుతుంది. చేయించుకున్నా వస్తున్నా. మళ్ళీ ఈవినింగ్ కూడా ఇక్కడికి వస్తున్నాం మన దగ్గరికి. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా ఐటమ్స్, వాటితో చేస్తున్నాను. సరే అట్లా ఉంది. కానీ ఆఫ్ తగ్గింది. తర్వాత మేడం దగ్గరికి వచ్చిన తర్వాత మొన్న చెప్పారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని పెట్టించుకున్న 2 అవర్స్లో కొంచెం రిలీఫ్ అనిపించింది. పడుకుంటే మాత్రము 4-5 గంటలు ఈజీగా నిద్రపోయింది సార్. ఆపరేషన్ అయినాక కూడా 2 గంటల తర్వాత విపరీతంగా మంట వచ్చేది. ఐస్ ప్యాక్ తీసుకొని బాగా కాపుతుంది. 1 గంట కాపడం, మళ్ళీ ఎక్సర్సైజ్ చేయడం. అప్పుడు 1 గంట తర్వాత నిద్రపోతుంది. మళ్ళీ 2 అవర్స్, మళ్ళీ 2 అవర్స్కి మళ్ళీ అదే విధి ఉంటుంది. కానీ మేడం వాళ్ళు ఇచ్చిన ఆ ట్రీట్మెంట్ ద్వారా 4 అవర్స్ నిద్రపోయినా కూడా పెయిన్ తెలియట్లేదు. ఏ పక్క వండుకున్నా పెయిన్ తెలియలేదు. ఇలా అంటే ఎప్పుడు ఇటు పక్కే వండుకునేదాన్ని. ఇటు పక్క వండుకోవడానికి కూడా నాకు ఈజీ అయింది. 2 డేస్ బాగుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఊడిపోయింది సార్, నానిపోయి ఊడిపోయి. ఎంత % తగ్గిందమ్మా? అంతకుముందు పెయిన్ లో పర్సెంటేజ్ చెప్పండి. పర్సెంటేజ్ సార్ నాకు ఇప్పుడు 75%, నిన్నటి వరకు అయితే 94%.